చంద్రబాబు గారు తీసుకొచ్చి సింగయ్యని టైర్ కింద వేశారంటాడు ఒకడు. ఈ సింగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు. ఎన్నెన్ని మాట్లాడదు. మరి ఆమె రోజా గారు, ఆమె మహిళ, నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది మొట్టమొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి. ఐ రిపీట్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా, చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో మిళితమైంది. అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్నాపత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది. ఎప్పుడైనా కాదు, నేను ప్రశ్నాపత్రాలు దొంగలించలేదు, నేను ప్రశ్నాపత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఎప్పుడైనా చెప్పాడా సార్? నవ్వద్దు, సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా చెప్పాడా? నేను 10th లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ అంటారు. ఆ ఫస్ట్ పక్కన పెడితే ఏ కాలేజీలో చదివావయ్యా నువ్వు? అది మాత్రం ఆ ఒక్కటి అడగొద్దు అంటాడు. అతను మనస్తత్వం చెప్పాలన్నది నా ఉద్దేశం. అతను కించపరచాలి, చదువుకోలేదు అతనని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. జగన్ మనస్తత్వం తెలియాల రాష్ట్ర ప్రజలకి. ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడి మనస్తత్వం తెలియాలా. క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి అతని మనస్తత్వం ఎలా లింక్ అయి ఉంటుందో అది తెలియాలా. అది చెప్పాలన్నది నా ఉద్దేశం. ఎత్తుకొని లాలించి భుజాల మీద మోసాడు అతను వివేకానంద రెడ్డి గారు, ఇతని బాబాయ్. అతన్ని పార్లమెంటుకు రాజీనామా చేయలేదని లాగి చంప మీద కొట్టాడండి. ఎవరిబడి నోస్ ఇట్. కంటనీళ్ళు పెట్టుకొని కిమ్మనకుండా పక్కకెళ్ళాడు. నేర ప్రవృత్తి. అంత ప్రేమగా చూచిన బాబాయిని కొట్టడం, మామూలు కొడుకు కొట్టలేడు. ఇటువంటి అసాధారణ పుత్రులు మాత్రమే కొట్టగలరు. మామూలు కొడుకు కొట్టలేడు బాబాయిని. అందులో ప్రేమగా చూచిన బాబాయిని, భుజాల మీద మోసిన బాబాయిని, లాలించిన బాబాయిని, ప్రేమించిన బాబాయిని, జోకొట్టిన బాబాయిని అంతలాగి చెంప మీద కొట్టలేరు. నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు. ఆ కొడుకు మాత్రమే కొట్టగలడు. ఏ నా కొడుకులు కొట్టలేరు. అది చెప్పాలనేది నా ఉద్దేశం. నేర ప్రవృత్తి. నేనంటున్నా, నేను బాబాయిని వేసేసిన వాడికి సింగయ్యని వేయటం ఒక గొప్ప. సొంత బాబాయిని వేసిన వాడికి ఒక దళిత వర్గానికి చెందిన సింగయ్యని, ముసలోడిని వేయటం గొప్ప. ఏమైనా ఒకసారి ఆలోచిస్తాడా? అయ్యో పాప ఇతను ఇదేయాడే, చనిపోయాడే, లాగా అవతల పడేయండి అని ఉంటాడు. కారులో ఉన్న మాకేం సంబంధం అంటారు. మీ అందరికీ సంబంధమే.